టాలీవుడ్లో తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రద్ధా దాస్ మనతో ఉన్నారు. దాదాపు చాలా రోజులుగా కనిపించకుండా పోయినటువంటి శ్రద్ధా దాస్ నీరూస్లో ఉన్నటువంటి ఫ్యాషన్ షోలో తలుపున వేశారు. అసలు ఇన్ని రోజులు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రద్ధ, చాలా రోజుల తర్వాత మీరు టాలీవుడ్లో సినిమాల తర్వాత కనిపించలేదు, అసలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నా హిందీ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది లక్కీ కబూతర్ 13th. It was releasing on 13th, now it's releasing on Jan 3rd. I think I shot for around 3 Hindi films, 1 Bengali film in between. That's why I was not seen in Telugu. Ray trailer launch is there tomorrow, I think tomorrow or day after in Hyderabad. So you will be seeing me in Ray. But yes, I'm coming after 6 to 8 months to Hyderabad. ఓకే, చాలా వరకు ఎగ్జిబిషన్ జరిగిందంటే రిబ్బన్ కట్లలో శ్రద్ధా దాస్ లాస్ట్ ఇయర్ చాలా రిబ్బన్ కట్లలో కనిపించారు. ఎందుకు మరి ఎగ్జిబిషన్స్ కానీ వాటిలో ఇనాగ్రేషన్కి మీరు రావట్లేదు? Like I said, I don't think I've come here for the past 8 months, 8 to 10 months, because I was shooting for 3 Hindi films and 1 Bengali film. And I did not want to do any Telugu film till Ray releases. And Ray has taken very long, it's been 2 years. Also, I had worked for Neeru's as a showstopper in Bangalore Fashion Week. And all my Indian clothes, even this sari which I'm wearing, is from Neeru's. So, because I know the owners very well, so because of them, I've come here to see the show. అంటే చాలా వరకు చాలా సినిమాలు చేసినా కూడా శ్రద్ధకి కరెక్ట్ బ్రేక్ రావట్లేదు, ఎందుకంట? Ray na correct break undi Telugulo, and let's see what happens with that. ఓకే, చాలా వరకు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ చాలా వరకు మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. సో ఒక అభయ, ఒక నిర్భయ లాంటి ఘటనలు జరుగుతున్నాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి ప్రొటెక్షన్ ఉండాలంటారు మహిళల లోపల, మహిళలకు? Protection, I think, first of all, like I recently went to Delhi for my Hindi films promotion, and even now it is very unsafe over there. Like if I have 4 bodyguards around me, still guys will come. So there is no strict security in places like Delhi and the north side. So I think more security, more police, more stricter rules, that is what is important. అంటే త్వరలో శ్రద్ధా దాస్ పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయిపోతుంది, సెటిల్ కాబోతుంది, మ్యారేజ్ చేసుకుని అని చాలా వరకు గాసిప్స్ వినిపించాయి. సో అది ఎంతవరకు వాస్తవం అంట? I definitely want to get married for sure, and I am definitely trying to find somebody. I think in the next 4 years I'll get married. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? Love marriage. ఓకే, మీ డ్రీమ్ బాయ్ ఎలా ఉంటాడు? మీ డ్రీమ్ బాయ్ ఎలా ఉంటాడు? Somebody who will love me a lot, that's all. ఓకే, మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రద్ధా దాస్ 2014లో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుంటుందని ఫుల్ బిజీగా ఉన్నాను. యాక్చువల్లీ 2013లో 6 సినిమాస్ చేసినా కూడా తను అన్ని వివిధ భాషల్లో బిజీగా ఉండడం వల్ల తెలుగులో చేయలేకపోతున్నానని చెప్తుంది. మొత్తం మీద 2014లో ఫుల్ బిజీగా ఉండి తను ఏంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్తుంది. త్వరలో అంటే ఇంకా 4 సంవత్సరాల తర్వాతనే తను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్తుంది.